श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवत। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवत नाలుగవ స్కందం 3వ అధ్యాయం 11వ శ్లోకం పదపాఠం. త్వయి ఏతత్ ఆశ్చర్యం అజ ఆత్మమాయయా వినిర్మితం భాతి గుణత్రయాత్మకం తథాపి అహం యోషిత్ అతత్వవిత్ చ తే దీనా తిదృక్షే భవ మే భవక్షితిం త్వయేతదాశ్చర్యమజాత్మమాయయా త్వయేతదాశ్చర్యమజాత్మమాయయా వినిర్మితం భాతి గుణత్రయాత్మకం వినిర్మితం భాతి గుణత్రయాత్మకం తథాప్యహం యోషితతత్వవిచ్ఛతే తథాప్యహం యోషితతత్వవిచ్ఛతే దీనాదిదృక్షే భవ మే భవక్షితిం దీనాదిదృక్షే భవ మే భవక్షితిం త్వయేతదాశ్చర్యమజాత్మమాయయా వినిర్మితం భాతి గుణత్రయాత్మకం తథాప్యహం యోషితతత్వవిచ్ఛతే దీనాదిదృక్షే భవ మే భవక్షితిం త్వయేతదాశ్చర్యమజాత్మమాయయా వినిర్మితం భాతి గుణత్రయాత్మకం తథాప్యహం యోషితతత్వవిచ్ఛతే దీనాదిదృక్షే భవ మే భవక్షితిం తథాప్యహం యోషితతత్వవిచ్ఛతే దీనాదిదృక్షే భవ మే భవక్షితిం. హరే కృష్ణ పూజ్య దానోత్తమం. త్వయేతదాశ్చర్యమజాత్మమాయయా త్వయేతదాశ్చర్యమజాత్మమాయయా వినిర్మితం భాతి గుణత్రయాత్మకం తథాప్యహం యోషితతత్వవిచ్ఛతే దీనాదిదృక్షే భవ మే భవక్షితిం. హరే కృష్ణ.
त्वयेतदाश्चर्यमजात्ममायया त्वयेतदाश्चर्यमजात्ममायया विनिर्मितं भाति गुणत्रयात्मकम् विनिर्मितं भाति गुणत्रयात्मकम् तदाप्यहं योषिततत्त्वविच्यते तथाप्यहं योषिततत्त्वविच्यते दीनादिदृक्षे भवमेव भवक्षितम् दीनादिदृक्षे भवमेव भक्षितिम् ప్రతిపదార్థములు త్వయి మీ యందు ఏతత్ ఈ ఆశ్చర్యం అద్భుతమగు అజ ఓ పరమశివ ఆత్మమాయయ దేవదేవుని బాహ్యశక్తిచే వినిర్మితం సృజింపబడినది భాతి గోచరించు గుణత్రయ ఆత్మకం త్రిగుణముల కలయిక ద్వారా తథా అపి అయినను అహం నేను యోషిత్ స్త్రీని అతత్వవిత్ తత్వము తెలియని దానిని చ మరియు తే మీరు దీనురాలను దిదృక్షే చూడకూడదును భవ ఓ దేవ మే నా యొక్క భవక్షితి జన్మస్థలం అనువాదం మరియు భాష కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణాలు వేదాంత స్వామి ఇస్కాన్ సంస్థాపన. అనువాదం: ఈ వ్యక్త జగత్తు భగవానుని బాహ్య శక్తి యొక్క అద్భుత సృష్టి అయి ఉన్నది. ఈ సత్యమును మీరు పూర్తిగా నెరుగుదు. అయినను నేను సాధారణ స్త్రీని, నేను సత్యావగాహన లేనిదానని మీరు ఎరుగుదురు. కనుకనే జన్మస్థలమును మరొక్క మారు నేను కాల్చకూర్చున్నాను. త్రిగుణముల కలయిక చేయి ఏర్పడినట్టి భౌతిక జగము యొక్క తొలపు వెలుగుల ఎడ తన భర్త యొక్క సిగ్గుల అభిరుచి కలిగి ఉండడని దాక్షాయిని అనగా సతీదేవి చక్కగా ఎరుగు. కనుకనే ఆమె అతనిని అజ అనగా జన్మ మృత్యు బంధమును తరించినవాడు లేదా తన నిత్య స్థితిని ఎరిగినవాడు అని సంబోధించినది. ఆత్మానుభవమును బడసినందున వికృత ప్రతిబింబము భౌతిక జగత్తును సత్యమని భావించడి. ఆత్మానుభవమును బడిసినందున వికృత ప్రతిబింబము భౌతిక జగత్తును సత్యమని భావించడి భ్రమ మోహము మీ యందు కానరావు. సాంఘిక జీవనము పట్ల ఆకర్షణ మరియు తల్లి తండ్రి సోదరి అనడి మిథ్యా సంబంధ భావనలు మీ యందు ఈనాడు నశించినవి. కానీ అవలనైన నేను ఆధ్యాత్మిక అనుభూతి యందు పురోగమించలేదు. కనుకనే సహజముగా ఇవన్నీ నాకు సత్యముగా గోచరించును అని ఆమె పలికాను. కేవలం అల్పజ్ఞులే ఆధ్యాత్మిక జగము యొక్క ఈ వికృత ప్రతిబింబమును నిత్యమని అంగీకరించు. బాహ్యశక్తి ప్రభావమున ఉన్నవారు ఈ జగత్తును సత్యమని తలచగా ఆధ్యాత్మిక అనుభూతిని పడచిన వారు దీనిని మోహమయమని అంగీకరించురు. నిజమైనది ఆధ్యాత్మిక జగత్తునందే కలదు. కానీ నేను ఆత్మానుభవ జ్ఞానము లేనిదాను, వాస్తవము నిరుగనందున దీనురాలనై ఉన్నాను. పుట్టింటియడ ఆకర్షితనై ఉన్న నేను దానిని చూడకూరుచున్నాను అని సతీదేవి పలికింది. జన్మస్థలము పట్ల, దేహము పట్ల, అటువంటివే మరి ఇంకొన్ని విషయముల పట్ల అనురక్తుడైన వానిని శ్రీమద్భాగవతం గాడిద లేదా గోవు అని అభివర్ణించినది. సతీదేవి ఈ విషయములన్నింటినీ పెక్కుమార్లు తన భర్త యొక్క శివుని నుండి విని ఉండవచ్చు. కానీ తాను యోషిత్ అనగా స్త్రీ అయిన కారణమున అవే లౌకిక విషయముల కొరకు ఆమె ప్రాకులాడుచున్నది. యోషిత్ అనగా భోగింపబడినది అని భావం. కనుకనే స్త్రీ యోషిత్ అని పిలువబడు. ఆధ్యాత్మికత యందు యోషిత్ సంగము సర్వదా నిషిద్ధపరపబడినది. ఎలైనా స్త్రీ చేతిలో క్రీడామృగమైనచో మనుషుని ఆధ్యాత్మిక ఉన్నతి అంతా ఒక్కమారుగా నిలిచిపోగలదు. కనుకనే స్త్రీ చేతిలో క్రీడామృగమైన వారు అనగా యోషిత్ క్రీడామృగేషు అని చెప్పబడినట్లుగా ఆధ్యాత్మిక అనుభూతి యందు పురోగమింపజాలరు అని చెప్పబడింది.
ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం మేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామితి నామ్నే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామ్నే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శివుడు సతీదేవి సంవాదం మనం చూస్తున్నాం. పూర్వాధ్యాయంలో ఏ విధంగా ఈ దక్షుని యొక్క అనుయాయులు, అలాగే శివుడు మరియు శివుని యొక్క అనుయాయులు మధ్య జరిగినటువంటి దూషణ ప్రతిదూషణలు, అలాగే శాప ప్రతిశాపములు మనం చూసాం. తర్వాత అధ్యాయంలో మళ్ళీ దక్షుడు ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టడం. ఎందుకంటే దక్షుడు బ్రహ్మదేవుని యొక్క పుత్రుడు. అతడు చేస్తున్నటువంటి కార్యం విష్ణువు యొక్క సంతృప్తి కోసం. అందుకని దక్షుడు ఒక గొప్ప యజ్ఞాన్ని అతడు తలపెట్టడం జరిగింది. మరి ఏదైనా ఒక యజ్ఞం జరిగింది అంటే మనకి చూడండి, పూర్వం అంటూ ఉండేవారు, భగవంతుని పెళ్ళికి ఊరంతా పెద్దలే అని చెప్పి. అర్థమవుతుంది కదా. చిన్నతనంలో చూడొచ్చు అనమాట. మా గ్రామంలో ఒక రామాలయం ఉండేది. ఆ రామాలయంలో ప్రతి సంవత్సరం కూడా మరి రాముల వారికి కళ్యాణం జరిగేది రామనవమి రోజున. మరి ఆ రోజున రాముని కళ్యాణానికి ఎవరిని ప్రత్యేకించి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ ఆహ్వానితులే, అందరూ పెద్దలే. అందరూ కూడా అక్కడికి వచ్చి కొంతమంది తోరణాలు కట్టాలి అని కొంతమంది హడావుడి చేస్తుంటారు, కొంతమంది చుట్టూ శుభ్రం చేయాలని కొంతమంది హడావుడి చేస్తుంటారు, కొంతమంది పందిరి వేయాలని హడావుడి చేస్తుంటారు, కొంతమంది అలంకరణ చేయాలి, అరటి చెట్లు కొట్టుకురావాలి, లేకపోతే కొబ్బరి బొండం గెలలు కొట్టుకురావాలి, లేకపోతే కొంతమంది కొబ్బరి మువ్వాకుతోటి చిలుకలు తయారు చేసి వేలాడదీస్తుంటారు, కొంతమంది పూలదండలు కడుతుంటారు, కొంతమంది ముగ్గులు వేస్తుంటారు, కొంతమంది కళ్ళాపు చిమ్ముతుంటారు, కొంతమంది స్వామికి తలంబరాలు కలుపుతుంటారు, కొంతమంది పానకం కలుపుతుంటారు. ఊరంతా ఎవరికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. అక్కడికి రాగానే అందరికీ కూడా మనం ఏదో ఒకటి చేయాలి భగవంతుడి సేవ కోసం అనిపిస్తుంది. కాబట్టి భగవంతుని పెళ్ళికి ఊరంతా పెద్దలే. అలాగే ఎక్కడెక్కడైతే భగవత్ ప్రీత్యర్థం జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అక్కడికి ప్రత్యేకించి ఎవరు ఆహ్వానించాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే భగవంతుని ప్రీత్యర్థం జరిగే కార్యకలాపాలన్నీ కూడా అవి ఈ జగత్తుకు మంగళప్రదాయమైనటువంటివి. సమస్త జగత్తుకి కూడా అవి శుభాన్ని చేకూర్చేటువంటివి అన్నమాట. అందరూ ఆహ్వానితులే. మనం భాగవతంలో, పురాణాల్లో, మనం రామాయణ మహాభారతాల్లో మనం చూసినట్లయితే ఎప్పుడైతే యజ్ఞం జరుగుతుందో మరి అంటే కొంతమందికి అధికారికంగా ఆహ్వానం వెళుతుంది. అంటే ఎవరైతే దర్పం, ధనం, మంచి పాండిత్యం లేదా మంచి పెద్ద కుటుంబాలకు చెందిన వారికి బహుశా ఆహ్వానం అందించాలేమో. మనం కూడా చూడవచ్చు, కృష్ణ జన్మాష్టమి జరిగినప్పుడు సాధారణమైనటువంటి జనుల్ని ప్రత్యేకించి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. వాళ్ళు వచ్చేస్తారు సాధారణంగా కదా. వారిని ప్రతి ఇంటికి వెళ్ళి అడగాలి లేదు, వారు అడగకుండానే వస్తారు, వచ్చేవాళ్ళు అన్ని సేవల్లో పాల్గొంటారు. కానీ ఎవరైతే బాగా జన్మైశ్వర్య శృతశ్రీభి ఏదమాన మదఃపుమాన కుంతిదేవి అంటుంది. ఉన్నత జన్మ, గొప్ప ఐశ్వర్యం, గొప్ప పాండిత్యం, గొప్ప సౌందర్యం ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనం ఆహ్వానించాలన్నమాట. ఇదిగో జన్మాష్టమి జరుగుతుంది, రాముల వారి కళ్యాణం జరుగుతుంది, దయచేసి మీరు వచ్చి పాల్గొండి, మీరు ఏదైనా సేవల్లో పాల్గొండి అని పిలవాలి. అలాగే ఇక్కడ దక్షుడు కూడా యజ్ఞం చేస్తున్నప్పుడు దేవతలందరినీ, గొప్ప గొప్ప మహర్షులు వీళ్ళందరినీ ఆహ్వానించి ఉండాలి ఖచ్చితంగా. ఎలాగైతే ఇప్పుడు కూడా మనం పెద్ద పెద్ద వారిని ఆహ్వానిస్తూ ఉంటాం. కానీ సాధారణమైనటువంటి జనులకి ఆహ్వానం అవసరమే లేదు. ఎందుకంటే సాధారణమైనటువంటి జనులు హరిజనులు అనమాట. గాంధీ గారు హరిజనులు అనేటువంటి పదాన్ని తప్పుగా వాడాడు ఆయన. అంటే ఎవరైతే అంటరాని వారు, ఎవరినైతే దేవాలయాల నుంచి వెలివేశారో,
అంటే వారి యొక్క అలవాట్ల కారణం చేత వారికి హరిజనులు అని పేరు పెట్టారు ఆయన. కానీ వాళ్ళు హరిజనులుగా ఉండాలని అనుకోవడం లేదు. వారు హరిని వదిలేసి వేరే వారిని ఎవరిని పట్టుకోవాలనుకుంటున్నారు. కానీ అలాంటి వారికి బలవంతంగా వాళ్ళ మీద హరిజనులను ముద్ర వేశారు. హరిజనులు అంటే ఎవరు అంటే భగవంతుని సేవలో నిమగ్నమైనటువంటి వాడు, భగవంతుడిని సేవించేటువంటి వాడు, భగవంతునికి ప్రీతికరమైనటువంటి వాడు. కాబట్టి హరిజనులు అంటే ఎవరు? భగవద్భక్తులే హరిజనులు. దాన్ని భగవద్భక్తులే హరిజనులు. కానీ గాంధీ ఎవరైతే దేవాలయాలకి రాని వాళ్ళు, లేకపోతే ఈ విధమైన అంటే దేవాలయంలోకి ప్రవేశించడానికి అనుకూలం కానటువంటి అలవాట్లు కలిగి ఉన్నవారు, అలాంటి వారిని ఆయన హరిజనులు అని పిలిచారు. కానీ ఎవరు హరిజనులు అంటే హరికి సేవ చేయాలనుకున్న వాళ్ళంతా హరిజనులే. కాబట్టి హరిజనులకు ఆహ్వానం అవసరం లేదా. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడైతే దక్షుడు యజ్ఞం తలపెట్టాడో, యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞం అయి విష్ణు యొక్క ప్రీత్యర్థం జరిగేదే యజ్ఞం. కాబట్టి అందరూ వెళ్తున్నారు ఆ కార్యక్రమానికి. మరి సాధారణంగానే మరి దక్షుని యొక్క కుమార్తె, మరి ప్రియ కుమార్తె కదా ఎవరు? సతీదేవి. ఆమెకు సహజంగానే అనిపిస్తుంది వెళ్ళాలి ఈ కార్యక్రమానికి. అందుకే మనకి మరొక నానుడి కూడా ఉంది. మనం చూస్తే పిలవని పేరంటం అంటారు. కదా, పిలవని పేరంటానికి వెళ్ళకూడదని చెప్పి. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తే ఈ ఉన్నత కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు, అంటే సమాజంలో పై వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిస్తే కానీ వెళ్ళరు అన్నమాట. అందుకనేమో బహుశా అలాంటి ఉన్నత వర్గాల వాళ్ళు పిలవని పేరంటానికి వెళ్ళడం ఒక అవమానంగా భావిస్తారు. కానీ మరి భాగవతంలో మనం చూస్తే దశమ స్కందంలో నారదుల వారు ఆయన నలకోబరుడు మణిగ్రీవుల యొక్క వ్యవహారాన్ని చూసి ఆయన వారిని శపించినటువంటి సంఘటనలో ఆయన చెప్తారనమాట. ఏమిటంటే పేదరికం అనేది మంచిది. ఒక విధంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి పేదరికం అనేది అనుకూలిస్తుంది అనమాట. నేను ప్రభుత్వం అక్కడ రాస్తారు. ఎందుకంటే బడుగు వర్గాల వారు, పేదలైనటువంటి వారి ఇళ్లలోకి సాధువులు అనుమతి లేకుండా ప్రవేశించవచ్చు. వారు కూడా ఎందుకు ఈయన ఇలా ప్రవేశిస్తున్నాడు ఇంట్లో కానీ ఎవరు అనుకోరు అనమాట. ఇంకా వాళ్ళు రండి స్వామి మేము చాలా అదృష్టవంతులు అని చెప్పంటారు. కానీ సాధువు సంపన్నవంతుల యొక్క గృహాల్లోకి ఆ విధంగా ప్రవేశించలేదు. ఎందుకంటే వాళ్ళకి బాధ కలుగుతుంది. ఏంటి ఇదనే మన స్టేటస్ ఏమిటి, ఇదనే ఏమిటి, ఎలా వచ్చావు నువ్వు, అడిగావు నువ్వు, ఎవరు రమ్మన్నారు నిన్ను, ఎవరు రానిచ్చారు నిన్ను అంటారు. కాబట్టి ఈ విధంగా పేదరికం అనేది చాలా మంచిదన్నమాట. పేదవాడు ఎక్కడికైనా వెళ్ళగలరు. పేదవాడి ఇంటికి ఎవరైనా వెళ్ళగలరు, పేదవాడు ఎక్కడికైనా వెళ్ళగలరు. పేదవాడు పిలవని పేరంటానికి కూడా వెళ్ళొచ్చు కదా. పేదవాడు పిలవని పేరంటానికి వెళ్ళొచ్చు, పేదవాడు ఎక్కడికైనా వెళ్ళగలడు. ఎవరేం ఉండదన్నమాట వాళ్ళు. అందుకే నారదుల వారు ఈ నలకోబరుడు మణిగ్రీవులను శపిస్తారు. సరే, మీరు ఈ ధన దుర్మదాంధకారం చేత మీకు నేను వచ్చినటువంటిది కూడా మీరు గుర్తించలేకపోయారు. అంత మొత్తెక్కి ఉన్నారు మీరు. కుబేరుని కొడుకులమని చెప్పి మీకు ఖండకావరం అన్నమాట. మీకు బాగా మదం ఎక్కిందనమాట తలకి. సరే, మీకు మీ మత్తు దిగాలి అని చెప్పి ఆయన ఏం చేశాడు, మీరు చెట్లుగా పుట్టండారు. కానీ అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే పైకి శాపంలాగా కనిపించింది, కానీ అది వరం. ఎందుకంటే ఎవరి ఇంట్లో ఆయన చూడండి, భక్తుడు మందలించినా, భక్తుడు దూషించినా, భక్తుడు దండించినా, అది దండింపబడిన వారు, దూషింపబడిన వారు, మందలింపబడిన వారి యొక్క శ్రేయస్సు కోసమే ఉంటుంది. మరి ఎవరి పెరట్లో వాళ్ళు వెళ్ళి ఉన్నారు, వాళ్ళు అర్జున వృక్షాలుగా నందమహారాజు యొక్క పెరట్లో ఉన్నారు. అంతకంటే భాగ్యం, అహోభాగ్యం అన్నవాళ్ళు. ఏమైనప్పటికీ ఇక్కడ దక్షుని యొక్క యజ్ఞాన్ని మనం చూస్తే మరి పార్వతీదేవి వెళ్ళి ఉండకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ఇది పిల్లని పేరంటానికి వెళ్ళినట్లయింది. మిగతా వాళ్ళు అంటారా, ఈ గంధర్వులు, చారణులు, విద్యాధరులు ఏ విధంగా అయితే మన సమాజంలో సాధారణంగా ఉండేవాళ్ళు ఎవరు పట్టించుకోరో, అలాగే ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో, దేవతలు చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ గంధర్వులు, చారణులు, అప్సరసులు, విద్యాధరులు ఇలాంటి వారికి ఆహ్వానం అవసరం లేదనమాట. వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అందుకే ఇక్కడ దుర్గాదేవి, ఆమె సతీదేవి కూర్చొని చూస్తే ఆకాశంలో వాళ్ళంతా విమానాలు వేసుకుని వెళుతున్నారు. వాళ్ళకి ఏం ఆహ్వానం అవసరం లేదు. వాళ్ళ పని ఏమిటి, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు. వీళ్ళకి డ్యాన్స్ చేస్తారు, నృత్యం చేస్తారు. ఎవరో అప్సరసులు, అలాగే గంధర్వులు గానం చేస్తారు.
విద్యాధరులు వాళ్ళు ఇలాంటి ఏవో రకరకాల సేవలు చేస్తారు, వాళ్ళకి ప్రత్యేకించి ఆహ్వానం అవసరం లేదు. కానీ దిక్పాలకులైనటువంటి వాళ్ళు, దిక్పాలకులు అంటే ఎవరు, మనకి మొత్తం దశదిక్కులు ఉన్నాయి కదా, దశదిక్కులన్నీ పాలించేటువంటి వాళ్ళు, ప్రధానమైనటువంటి దేవతలు, వాళ్ళకి ఆహ్వానం అవసరం. వాళ్ళ ఆహ్వానం లేకుండా వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు అప్పర్ క్లాస్ సొసైటీ అనమాట అదంతా. మరి శివుడు, మరి ఆయన కూడా ఒక దిక్పాలకుడు, ఒక విధంగా చెప్పాలంటే ఆయన కూడా ఈశాన్యం ఏదైతే ఉందో ఈశాన్యానికి ఆయనే అధిపతి. పైగా ఆయన మహాదేవుడు కూడా, మరి ఆయన ఖచ్చితంగా ఆహ్వానం లేకుండా వెళ్ళాడు అనమాట ఆయన. అందుకే యజ్ఞం చేసినప్పుడు మనం చూస్తే వైదిక బ్రాహ్మణులు వాళ్ళు ఆహ్వానిస్తుంటారు, ఆగచ్చ 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 అని చెప్పి అంటారు. అంటే రండి 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 అని చెప్పి దేవతలందరినీ పిలవాలన్నమాట. ఏ ఒక్క దేవతను పిలవకపోయినా యజ్ఞంలో తేడా వస్తుంది. కాబట్టి ఇక్కడ శివుడికి ఆహ్వానం అందలేదు సహజంగానే, ఎందుకంటే అంతకుముందే కదా మనం చూసాం గొడవలైనవి. ఇక్కడ గొడవలు అయినప్పుడు దక్షుడు అసలే అతను బాగా పీకల దాకా ఉందన్నమాట శివుడు అంటే, కాబట్టి పిలవాలనుకోలేదు. కానీ పార్వతీదేవి అవన్నీ పట్టించుకోదు కదా, ఎందుకంటే ఆమె స్త్రీ, ఆమె వామస్వభావం, వాళ్ళు సరళమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఈ రోజుల్లో అంటే వీళ్ళకి కావాలని ఇప్పుడు ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, ఈ టీవీ ఇండస్ట్రీ వాళ్ళు ఆ స్త్రీ యొక్క కోమలమైనటువంటి స్వభావాన్ని ఏదో ఒక విలన్ స్వభావంగా మార్చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం టీవీల్లో వచ్చేటువంటి సీరియల్ అన్నింటిలో కూడా ఒక స్త్రీ అంటే ఒక గొప్ప విలన్. చూడండి, వైదిక సంస్కృతి ప్రకారం స్త్రీ అంటే మాతృమూర్తి, లజ్జా స్త్రీ పోషణం అని చెప్పన్నారు. అంటే సిగ్గు అనేది స్త్రీకి సహజమైనటువంటి ఆభరణంగా చెప్పారు. కానీ ఇప్పుడు దాన్ని బలవంతంగా దాన్ని మార్చేయాలని ప్రయత్నం చేస్తున్నారంట. స్త్రీ అంటే ఏదో ఒక, ఈ రోజుల్లో ఎలా చూస్తున్నారంటే స్త్రీ అనగానే ఒక ఆర్మీ ఆఫీసర్గా, లేకపోతే ఒక పైలట్గా, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్గా, లేకపోతే ఒక ఏమంటారు దాన్ని, ఒక బాక్సర్ ఏంటంటే ఏమంటారు దాన్ని, ఏదో బాక్సింగ్ అని చెప్పంటారు దాన్ని, లేకపోతే ఒక రెజలర్ లాగా. చూడండి, WWF అందులో స్త్రీలు కొట్టుకోవడం అవి చూపిస్తుంటారు. లేకపోతే ఒక వెయిట్ లిఫ్టర్గా చూడండి, ఒక దేశాధ్యక్షురాలాగా, ఈ విధంగా ఆ సహజమైనటువంటి ఆ ప్రవృత్తిని బలవంతంగా దాన్ని మార్చేయాలని చూస్తున్నారు. గ్రామాల్లో చూస్తుంటాం, మేము చూసాం గ్రామాల్లో చాలాసార్లు. గ్రామాల్లో గొడవలు సహజం అన్నమాట. గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే ఇంటి పేరటి వాళ్ళు, లేదా ఒకే గోత్రం వాళ్ళు, ఒకే కులం వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు గొడవలు పడుతుంటారు. కానీ ఈ గొడవలన్నీ పురుషుల మధ్య గొడవలు ఉంటాయన్నమాట. పురుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు అనమాట, ఒకరింటికి ఒకరు వెళ్ళరు. ఎందుకంటే ఈ గ్రామాల్లో ఏం చేస్తారంటే ఒక పక్షం వారు ఒక రాజకీయ పక్షాన్ని, ఇంకొక వర్గం వాళ్ళు ఇంకొక రాజకీయ పక్షాన్ని, ఈ విధంగా ఈ రాజకీయాలన్నీ ప్రవేశించి గ్రామాలన్నీ కూడా శాంతి లేకుండా పోయారు. చాలామంది గ్రామాలంటే రాజకీయాలు అనుకునే పరిస్థితి వచ్చేసింది. అందరూ బంధువులే, అందరూ కుటుంబం వాళ్ళే. కానీ ఏం చేస్తారు, అందులో ఒక పార్టీకి మద్దతు పలుకుతాడు, ఇంకొక పార్టీకి మద్దతు పలుకుతాడు, ఇద్దరు కలిసి కొట్టుకుంటారు. కానీ మనం చూడొచ్చు ఈ విధంగా పురుషులు కొట్టుకుంటూ ఉంటారు. కానీ నేను గమనించింది ఏంటంటే స్త్రీలు మాత్రం ఎవరింట్లో కార్యక్రమాలు ఉన్నా వాళ్ళందరూ కూడా కలిసి, అన్నీ సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరూ కలిసి అరిసెలు, లేకపోతే ఇవన్నీ పిండి వంటలు వండుకోవడం, లేకపోతే భోగి పండుగ వచ్చిందంటే ఒకరింట్లోకి వెళ్ళి పిల్లలకి భోగి పళ్ళు పోయడం. వాళ్ళకేమీ ఉండవన్నమాట మనస్పర్ధలు. మీరు మగవాళ్ళు మీరు కొట్టుకోండి, అంతేగాని మాకు ఆ రాజకీయాలు మాకు అంటించదు. ఇప్పుడు అందుకే స్త్రీలను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. అంటే ఇదంతా కలిపురుషుని యొక్క ప్రయోగం, ఎవడో శాంతియుతంగా ఉండకూడదు అంతే. కాబట్టి ఈ విధంగా మనం ఇరుగు పొరుగు ఇళ్లల్లో మనం చూస్తే ఇరుగు పొరుగు ఇళ్లలో ఉన్న పురుషులకి గొడవలు ఉండొచ్చు, కానీ స్త్రీలకి ఏం గొడవలు ఉండవు. వాళ్ళు వాళ్ళు ఉంటే వీళ్ళు ఇంటి వెనక్కి వచ్చి మాట్లాడుకుంటుంటారు. ఏముండేవి ఇవాళ, లేకపోతే ఏమిటి మీ ఇంట్లో ఏమైనా కూరగాయలు కాసినాయా, లేకపోతే ఏమిటి, ఈ విధంగా వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పార్వతీదేవిని కూడా మనం చూస్తే ఆమె ఇవన్నీ పట్టించుకోవట్లా. సరే మగవాళ్ళు మీరు ఏదో తిట్టుకున్నారు, మాకెందుకు, ఆడవాళ్ళు మమ్మల్ని ఎందుకు ఇందులో కలుపుతారు, నేను పేరంటానికి వెళ్తాను అంతే. పార్వతీదేవి అనుకుంటుంది నేను వెళ్తాను, ఎందుకంటే మా నాన్న కదా. గురు మహారాజు కూడా చెప్తుంటారు, పరమ పూజ్య భక్తివికాస్ స్వామి వారు, ఈ తమిళనాడు రాజకీయాల్లో మనం చూస్తే ఈ ద్రవిడ మున్నేత్ర కళగం అంటే డిఎంకే, ఏఐటిఎంకే, వీళ్ళందరూ కూడా ఏంటంటే మేము నాస్తికులం. ఎందుకంటే మేము నాస్తికులం అంటే ఎక్కువ ఓట్లు పడతాయి అన్నమాట. అదేంటో చూడండి, వాళ్ళందరూ కూడా పైకి పురుషులందరూ కూడా నాస్తికత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మేము నాస్తికులం, మేము భగవంతుని నమ్మం, లేకపోతే ఇలాంటి వాదాలన్నీ చేసుకుంటారు. కానీ మహారాజు ఏమంటారంటే ఇంట్లో మాత్రం రహస్యంగా వాళ్ళ భార్యలందరూ కూడా దేవతలను పూజిస్తుంటారంట. ఈ నాస్తికత్వాన్ని ఎవరైతే బయటికి ప్రచారం చేస్తుంటారో బయటికే నాస్తికత్వం, ప్రెస్ ముందు
కానీ లోపలేమో వాళ్ళు దేవతలను పూజిస్తుంటారట, వాళ్ళ భార్యలందరూనేమో ఎన్నో ఇంట్లో వరలక్ష్మి వ్రతాలు అవి వ్రతాలు చేసేస్తుంటారట, వాళ్ళు దేవాలయాలకు వెళ్ళి అక్కడ దానాలు ఇవ్వడం అన్నీ చేస్తుంటారు. కానీ బయటికి పబ్లిక్ కనిపించేది మాత్రం మేము భగవంతుడు నమ్మం అంతే, నాస్తికుడు నేను. అందుచేత శ్రీల ప్రభుపాదుల వారు భాగవతం మొదటి స్కంధంలో చెప్పినట్టుగా మరి ద్రౌపది చూడండి, మరి ద్రౌపది తన పుత్రులందరినీ చంపినటువంటి అశ్వత్థామని క్షమించాలనుకుంటారు. అది వామ స్వభావం అని చెప్పంటారు, సహజమైనటువంటి సున్నిత స్వభావం. అందుచేత పార్వతి కూడా ఏమనుకుంటుందంటే నేను వెళ్తానులే, నన్ను ఏమనుకుంటారు, మీరు గొడవలు ఉన్నాయి కానీ నన్ను ఏమనుకోడు మా నాన్న, దక్షుడు మా నాన్నే కదా, నేను వెళ్తే ఏమనుకుంటాడు ఆయన అని ఆమె పొరబడింది అనమాట. తర్వాత మనం చూస్తాం ఏం జరుగుతుంది అంటే, దక్షుని యొక్క భార్య ఎవరైతే ఉందో, దక్షుని యొక్క భార్య, దక్షుని యొక్క సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వారు ఏమీ ఇబ్బంది పడకపోవచ్చు. వాళ్ళే మనం చెప్పుకున్నట్టుగానే వాళ్ళు మా అమ్మాయి వచ్చింది, ఇంటికి వచ్చింది అని చెప్పి వాళ్ళందరూ ఆలింగనం చేసుకుని వాళ్ళంతా వాళ్ళు హడావుడిగా వాళ్ళు ఏదో సందడిగా మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే, దక్షునికి శివునికి ఇక్కడ సమస్య, దక్షునితో సమస్య. దక్షుడు ఎలా అనుకోవట్లేదు, దక్షుడు చాలా కరుడు కట్టినటువంటి విధంగా చెప్పాలంటే ఫ్యాక్షనిజం లాగా తయారైందండి కూడా, అర్థమవుతుంది కదా. అదే మరి మనం గమనించినట్లయితే, ఒకవేళ దక్షుడు కూడా భగవత్ చైతన్యం కలిగిన వాడే, కానీ అతను చేసేటువంటి భక్తి వేరే గుణంలో ఉందంట. ఒకవేళ దక్షుడు కొంచెం సత్వగుణంలో ఉంటే సరేలే, నా కుమార్తె కదా వచ్చింది, అల్లుడికి నాకు గొడవలున్నా ఎంతైనా నా కుమార్తె కదా, ఫోన్లే వస్తే వచ్చింది, ఆమె కూడా పేరంటంలో పాల్గొంది, యజ్ఞంలో పాల్గొంది అని వదిలేసేవాడే. కానీ దక్షుడు అలా కాదు, తమ గుణంలో ఉన్నాడు, తీవ్రమైనటువంటి ఆగ్రహం. అందుచేత తర్వాత మనం చూస్తాం ఏమైపోతుందని. కాబట్టి ఇక్కడ పార్వతీదేవి మనం చూడొచ్చు, ఆమె ఏముంటుందంటే శివునితోటి, ఈ వ్యక్త జగత్తు భగవానుని బాహ్యశక్తి. వ్యక్త జగత్ అంటే ఏమిటి, బయటికి కనిపిస్తున్నది ఏదైతే ఉందో ఇదంతా ఏమిటిది, ప్రకృతి కదా. ప్రకృతి విశేషం ఏమిటంటే, స్వయంగా ప్రకృతే మాట్లాడుతుంది ఇక్కడ. భగవానుని బాహ్యశక్తి గురించి మాట్లాడుతుంది ఇక్కడ. సతీదేవి ఎవరు, భగవంతునికి బాహ్యశక్తి కదా, ఆమె గురించి మాట్లాడుకుంటుంది ఇక్కడ. ఏముంటుంది, ఈ బాహ్యశక్తి అద్భుత సృష్టి అయి ఉన్నది. చూడండి, అందరూ కూడా ప్రకృతిని చూసి మోహితులవుతున్నారా లేదా? చూడండి, ప్రకృతి ఎంత మోహింపజేస్తుందంటే, ఈ ప్రకృతి వెనక ఉన్నటువంటి భగవంతుణ్ణి కనిపించనివ్వదు. అంటే ప్రకృతి చేత జనులు ఎంతగా మోహితులవుతారంటే, ఆ ప్రకృతి వెనుక అధ్యక్షత వహిస్తున్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోలేకుండా ఉంటుంది, అంత మోహితులను చేస్తుంది ఈ ప్రకృతి. అదే కదా కృష్ణుడు ఏం చెప్తున్నాడు, మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం. నా యొక్క అధ్యక్షతనే ఈ ప్రకృతి ఏం చేస్తుంది, సూయతే జన్మనిస్తుంది. ఎవరికి, చర అచరం, కదిలే వాటికి కదలని వాటికి జన్మనిస్తుంది. హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. హేతునా అనేన, అన్యమైనటువంటి కారణమేమీ లేదు అర్జున. ఈ జగత్తు వెనకాల, ఈ ప్రకృతి వెనకాల అన్యమైన కారణం ఏదో లేదు, నేనే ఉన్నాను. ఇక తర్వాత మరొక చోటనే ఉంటాడు, దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ. గుణమయి త్రిగుణాత్మకమైనటువంటిది. ఇక్కడ చెప్తున్నారు, బాహ్యశక్తి అంటే ఏమిటి, త్రిగుణములతో కూడినటువంటి గుణమయి. ఎందుకని ఇది ఇలా పనిచేస్తుంది, దైవీహేష. ఎందుకని ఈ మాయ మనల్ని అలా మోహింపజేస్తుందంటే, ఈ మాయ వెనకాల ఒక మాయావి ఉన్నాడు. ఆ మాయావి ఎవరు, కృష్ణుడే ఆ మాయావి. ఈ మాయ ఎందుకని అంత మాయ చేస్తుందంటే వెనకాల మాయావి ఉన్నాడు కాబట్టి. అదే ఆయన చెప్తున్నాడు, దైవీహేష గుణమయి మమ మాయ. చూడండి, నా యొక్క మాయ దురత్యయ, దాటసఖ్యంగా అనేటువంటిది. ఎలా బయటపడాలి మరి దీని నుంచి, మామేవ ఏ ప్రపద్యంతే, ఎవరైతే నన్ను శరణ పొందుతారో మాయామేతాం తరంతితే అని చెప్పుకుంటున్నారు. ఈ మాయని వాళ్ళు తరించగలుగుతారు అని చెప్పుకుంటున్నారు. మరి మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం, మనం ఏం చేయాలి, మాయ నుంచి పారిపోవాలా? పారిపోవడం సాధ్యమేనా మనకి? ఈ మాయ ఎప్పుడు మాయ అవుతుందంటే, దాన్ని మనం భోగించాలనే ప్రవృత్తి ఉన్నప్పుడు మనం దాని చేత అధిగమింపబడతాం. కానీ ఈ మాయ ఏదైతే ఉందో దాన్ని భగవత్ సేవలో వినియోగిస్తే మనం జాగ్రత్తగా ఉండవచ్చు. మరి ఇక్కడ మనం చూస్తే, మరి మనం స్త్రీలతో వ్యవహరించాల్సి ఉంటుంది కృష్ణ చైతన్య ప్రచారంలో భాగంగా.
అలాగే ఇక్కడ మనకి చెప్తున్నారు ఏమిటనేది. అంటే భగవంతుడిని స్త్రీ మాత్రమే కాదు, భగవంతుడిని మర్చిపోయేలా చేసేది ఏదైనా సరే మాయ. ప్రసాదం కూడా మాయ అవ్వచ్చు. చూడండి, ప్రసాదం కూడా మాయ అవుతుందని చెప్పారు కదా ప్రభుపాద. ఒక పరిమితికి మించి మనం స్వీకరిస్తే ఏమవుతుంది? భగవంతుని మర్చిపోయేలా చేస్తుంది. ప్రసాదం స్వీకరించి ఉత్సాహంగా కొంచెం విశ్రాంతి తీసుకుని భగవంతుడికి సేవ చేయాలని అనిపించాలి, కానీ ప్రసాదం తీసుకున్న తర్వాత భగవంతుని ప్రసాదం తీసుకుంటూ అది ప్రసాదం అనే విషయాన్ని మర్చిపోయాం అనుకోండి, అప్పుడు అది మాయ అయిపోతుంది. అందుకే మనకి రూపగోస్వామి వారు ఏం చేశారు, మనకి నియమాగ్రహము అనేటువంటి దాని గురించి చెప్పారు. అగ్రహము ఆగ్రహము రెండు ఉన్నాయి. అంటే మాయతో మనం ఎలా వ్యవహరించాలి? అగ్రహించాలా ఆగ్రహించాలా? ఏం చేయాలి? రెండూ చేయకూడదు. భగవంతుడి సేవలో వినియోగించాలి. అగ్రహము అంటే ఏమిటి? దాన్ని గ్రహించకపోవడం, అంటే దానికి దూరంగా పారిపోవడం. మనం దూరంగా పారిపోయినా మాయ ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. కొన్నిసార్లు బ్రహ్మచారులు చూస్తాం ఏమిటంటే సిటీలో బుక్ డిస్ట్రిబ్యూషన్, నేను వెళ్ళను బయటికి, అంతా కూడా మాయ. సరే, అలాగనే దాక్కుని అడవికి వెళితే నేను వదులుతుందా మాయ? సౌభరిముని ఎక్కడ తపస్సు చేశాడు ఆయన? సరోవరం అడుగున యమునా నదిలోకి వెళ్ళి ఆయన యమునా నదిలో కూర్చొని తపస్సు చేశాడు. ఆయన ప్రభావితుడు అయ్యాడా లేదా? విశ్వామిత్రుడు ఎక్కడికి వెళ్ళాడు? విశ్వామిత్రుడు ఏమయ్యాడు? ఆయన తపస్సు చేశాడు. 60,000 సంవత్సరాలు కూడా తపస్సు చేశాడు. ఆయన కూడా ఏమయ్యాడు? ఆయన పతనం అయ్యాడా లేదా? ఇలా ఎన్నో ఉన్నాయి సందర్భాలు. అర్థవుతుంది. పరమపూజ్య భక్తి వికాస్ స్వామి గారు గ్రంథం రాశారు, కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం అనే గ్రంథంలో. ఆరంభ కాలంలో ఎక్కడో విదేశాల్లో ఎక్కడో ఒక బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రహ్మచారులు, వాళ్ళు ఏమని ఒక నిరసన వ్యక్తం చేశారట, ఈ మందిరానికి స్త్రీలను ఎవరిని కూడా అనుమతించకూడదు, స్త్రీలు ఉండడం వల్ల మాకు వ్రతభంగం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారట, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. అప్పుడు అక్కడ ఒక సన్యాసి ఒకరు ఉన్నారట, ఆయన పేరేంటంటే బహుశా శివరామస్వామి లేదా పరమపూజ్య ఇంద్రసింహ స్వామి. వారు ఏమన్నారంటే, అసలు స్త్రీ అనే జీవి లేకపోతే బ్రహ్మచర్యాశ్రమం ఎక్కడుందిరా నాయన అని చెప్పాడు. ఇది అర్థమవుతుంది కదా, బ్రహ్మచర్యం అనేది ఎందుకు పెట్టావు? అసలు నీకు బ్రహ్మచారి నువ్వు ఎందుకు అయ్యావు అంటే స్త్రీ ఉంది కాబట్టి నువ్వు బ్రహ్మచారి అయ్యావు. అర్థమవుతుంది ఇక్కడ లాజిక్. సృష్టిలో స్త్రీ లేకపోతే అసలు బ్రహ్మచర్యాశ్రమం ఎక్కడుంది? కాబట్టి ఆయన ఏమన్నారట అంటే, స్త్రీ లేకపోతే అసలు బ్రహ్మచారి అనేవాడికి మనుగడే లేదు, స్త్రీ ఉంది కాబట్టి నువ్వు బ్రహ్మచర్యం పాటించాలి. కాబట్టి నువ్వు ఆగ్రహం అనేది పనికిరాదు. నువ్వు చేయవలసిందల్లా నీకు ఏ మేరకు నువ్వు వ్యవహరించాలి, ఏ విధంగా వారిని భగవత్ సేవలు వినియోగించాలనేది ఆలోచించాలి తప్ప ఆగ్రహము రెండూ పనిచేయవు. నేను దూరంగా ఉంటానన్నా మా ఆయన్ని నువ్వు వదలదు, మా ఆయన్ని భోగిద్దాం అనుకున్నా నేను వదలదు. నువ్వేం చేయాలి, దాన్ని ఏ విధంగా భగవత్ సేవలో వినియోగించాలో, ఎంతవరకు వినియోగించాలో అంతవరకే. రెండిట్లో ఏది చేసినా నువ్వు మాయ చేత పీడితులవుతావు. అందుకే కృష్ణుడు మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతే. కాబట్టి నువ్వు ఒక గృహస్థుడు అయితే నీ భార్య పిల్లల్ని ఏం చేయాలి, లేదా నువ్వు ప్రచారకుడు అయితే వచ్చేటువంటి స్త్రీలందరినీ ఏం చేయాలి, వాళ్ళని భగవత్ సేవలో వినియోగించాలి. భగవత్ సేవలో వినియోగించడం కాకుండా అన్యముగా ఏం చేసినా మనం దాని చేత ప్రభావితులు అవుతాం. ప్రతిదాని విషయంలో కూడా అంతే. ధనం కూడా అంతే. మాయావతులు ఏమంటారంటే మాకు ధనం వద్దు అని చెప్పంటారు. ఒకసారి శిల ప్రభుపాదుల వారితో ఎవరు అన్నారనమాట, ఒక గొప్ప మాయావాది ఒక సభలో ఒక వ్యక్తి, ఒక ధనికుడు ఏం చేశాడట, ఒక పెద్ద పాత్ర నిండా బంగారు నాణ్యాలు తెచ్చి ఇచ్చాడట. ఇస్తే మాయావతి, లేదు నాకు వద్దు, నేను బ్రహ్మసత్యం జగన్మిథ్య, నాకు దీనితో సంబంధం లేదన్నట్టు. ఆ విషయాన్ని ప్రభుపాదుల వారికి చెప్పినప్పుడు ఏమన్నారంటే, అతను నాకు తెచ్చి ఉండాల్సిందే, నేను తీసుకునేవాడిని అని చెప్పన్నాడు. అదేమిటి ఆయన తీసుకోవడం ఏంటి అంటే, అతడు ఆ మాయావతి ఏమనుకున్నాడంటే ఇది వైరాగ్యం అనుకున్నాడంట. వైరాగ్యం, దీనికి దూరంగా ఉండడం అనేది వైరాగ్యం. కానీ నిజమైన వైరాగ్యం అంటే ఏమిటి? ప్రతిదీ భగవంతుడిదని తెలుసుకుని దాన్ని భగవత్ సేవలో వినియోగించడం, అది నిజమైనటువంటి వైరాగ్యం అంటే. కాబట్టి వైష్ణవులమైనటువంటి మనం బంగారం తెచ్చినా తీసుకుంటాం, ధనం తెచ్చినా తీసుకుంటాం, భగవత్ సేవకి ఉపయుక్తమైనది ఏదైనా మనం తీసుకుంటాం. తీసుకున్న దాన్ని భగవత్ సేవలో వినియోగించాలి. భగవత్ సేవలో వినియోగించకపోతే అప్పుడు అది మాయం. అలాగే ప్రసాదం కూడా అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పి అన్నాడు చాణక్య పండితుడు. కాబట్టి అతిగా దూరం పెట్టకూడదు, అతిగా దగ్గరికి తీసుకోకూడదు. ఏం చేయాలి మనం? దాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు మనం ఉపయోగించాలి.
అర్థమవుతుంది. కాబట్టి ఇది సాధనపూర్వకంగా ఇది జరగాలి. అందరికీ వెంటనే వచ్చేది కాదు. మనం మానవ జీవితం అంటే మనం నేర్చుకుంటూ ఉంటాం క్రమక్రమం. ఏమైనప్పటికీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పార్వతీదేవి, ఇక్కడ సతీదేవి ఉంటుంది. ఏమంటుందామె? ఈ ఈ ఈ వ్యక్త జగత్తు భగవంతుని యొక్క బాహ్యశక్తి యొక్క అద్భుత సృష్టి ఇది. ఈ సత్యాన్ని మీరు పూర్తిగా తెలుసుకున్నారు. అంటే శివుడిని ఏముంటుందంటే మీకు తెలుసు పూర్తిగా దీని గురించి, కానీ నేను సాధారణ స్త్రీని, నేను సత్యావగాహన లేనిదానినని మీరు ఎరుగుదురు. అందుకే శ్రీల ప్రభుపాద గారు చెప్తారు, ఏమంటారంటే స్త్రీలకు ఎప్పుడు కూడా ఏమిటంటే వాళ్ళకి ఏదో ఒక నిమగ్నత ఉండాలన్నమాట. నిమగ్నత అంటే ఎప్పుడు కూడా వాళ్ళు సేవలో నిమగ్నమై ఉండాలి. రకరకాల సేవలు ఉన్నాయి, అర్థమవుతుంది కదా. ఏదో ఒకటి వండడంలోనో, పరిశుభ్రం చేయడంలోనో, లేకపోతే పూలమాలలు కట్టడంలోనో, లేకపోతే తినిపించడంలోనో, లేకపోతే అల్లికలలోనో ఏదో ఒకటి ఎప్పుడు కూడా అనేకమైనటువంటి ఉండాలి. అందుకే ముఖ్యంగా మనం చూస్తే ఈ కృష్ణ చైతన్య ఉత్సవాల్లో కూడా మనం చూస్తే సాధారణంగా ఎక్కువగా స్త్రీలే పాల్గొంటారు. అది సహజం. ప్రభుపాద గారు చెప్తారు, మొదటి స్కందంలో వచ్చినటువంటి ఒక భాషణంలో ఏమంటారంటే, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా అత్యధిక శాతం ఎవరు పాల్గొంటారు? స్త్రీలు పాల్గొంటారు. ఎందుకంటే సహజం అది. ఎందుకంటే వాళ్ళకి సామాజిక కార్యక్రమాలు అంటే చాలా ఆసక్తి అన్నమాట. అర్థమవుతుంది. స్త్రీ యొక్క సహజ స్వభావం ఏమిటంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఉత్సవానికి వెళ్ళాలి, అందరితో కలవాలి, బంధువులతో కలవాలి. సో అదే ప్రవృత్తిని మనం కృష్ణ చైతన్యంలో వినియోగించవచ్చు. దాని ద్వారా అనేక మందిని మనం భక్తులుగా మార్చవచ్చు. కాబట్టి ఇక్కడ సతీదేవి ఏముంటుందంటే, మీరంటే మాయ చేత ప్రభావితులు కాదు, కానీ నేను స్త్రీని కదా, అది నాకు సాధ్యం కాదు. అందుకే ఒక్కసారి నా పుట్టింటికి వెళ్ళి వస్తానని చెప్పండి. చూడండి, కనుకనే జన్మస్థలమును మరొక్క మారు నేను గాంచకోరుచున్నాను, ఇంకొకసారి చూసొస్తాను చెప్పండి. ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు ఇక్కడ ఏమిటంటే, ఈ భౌతిక జగము యొక్క తలుపు బెళుకుల పట్ల తన భర్త శివుడు అభిరుచిని కలిగి ఉండడని దాక్షాయిని చక్కగా తెలుసుకుని ఉంది. ఆమెకు తెలుసు శివునికి ఆసక్తి లేదని చెప్పి. సరే మీరు రాకపోయారులే, నేను వెళ్ళొస్తానని చెప్పి అంటుంది ఆమె. అది చెప్పదలుచుకున్న విషయం అక్కడ. అందుకే ఇక్కడ శివుడిని అజ అని చెప్పి అన్నారు. అజ అంటే ఏమిటి? జన్మ మృత్యు బంధమును తరించిన వాడు అని చెప్పి. ఎందుకంటే ఆయన ఆత్మానుభవాన్ని పొందాడు కాబట్టి ఈ వికృత ప్రతిబింబమైన భౌతిక జగత్తు సత్యమని భావించే భ్రమ మోహము శివుని యందు లేవు. అయితే శివుడు ఒక్కోసారి మాయచేత ప్రభావితుడైనట్టుగా కూడా కనిపిస్తాడు. ఎప్పుడంటే ఈ సృష్టి కార్యం కోసం ఒక్కోసారి ఆయన మాయచేత ప్రభావితుడు అవుతాడు. ఆయన మాయచేత ప్రభావితుడు కాడు కూడా. ఎప్పుడైతే ఆయన మాయచేత ప్రభావితుడు కాడో అప్పుడు ఆయన భగవంతుని వలె వ్యవహరిస్తాడు. కానీ ఎప్పుడైతే మాయచేత ప్రభావితుడు అవుతాడో అప్పుడు ఒక జీవిలాగా వ్యవహరిస్తాడు. చూడండి, అందుకే దానిని శంభుతత్వము అని చెప్పి అన్నారు. అంటే ఆయన ఏకకాలంలో భగవంతుడిగాను ఒక సాధారణ జీవునిగాను కూడా వ్యవహరిస్తుంటాడు శివుడు. సాధారణంగా ఆయన మాయచేత ప్రభావితం కాడు, అప్పుడు ఆయన భగవంతునిలా వ్యవహరిస్తాడు. కానీ సృష్టి కార్యం కోసం ఒక్కోసారి ఆయన ఈ మాయ చేత ప్రభావితుడు అవుతూ ఉంటాడు. ఈ రెండు కూడా మన భగవద్గీతలో చూడొచ్చు. రెండు సందర్భాల్లో శ్రీల ప్రభుపాదుల వారు శివుని ఉదాహరణ చెప్తారు. ఒక చోట శివుణ్ణి ధీరుడు అని చెప్పంటారు, ఎందుకంటే ఆయన పూర్తి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉన్నాడని. మరొక సందర్భంలో శివుడు కూడా మాయకి ప్రభావితుడయ్యాడని చెప్తారు. కానీ ఆ సందర్భంలో దేనికి అంటే సృష్టి ప్రయోజనార్థం. మరి ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో ఇది ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క వికృత ప్రతిబింబము అని చెప్పన్నారు. పెర్వర్టెడ్ రిఫ్లెక్షన్ అని చెప్పన్నారు. సబ్స్టాన్స్ అండ్ ద షాడో అని చెప్పి పరమపూజ్య సుహోత్ర స్వామి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుడు అనమాట. ఆయన ఒక గ్రంథం రాశారు, సబ్స్టాన్స్ అండ్ ద షాడో అని చెప్పి. అంటే విషయము దాని యొక్క నీడ అని చెప్పి. అసలు విషయం ఎక్కడుందంటే అక్కడ ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంలో. ఇక్కడ ఇదంతా కూడా ఏమిటిది? ఇదంతా కూడా నీడలో మనం ఉన్నాం. ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా మనం ఆస్వాదించాలంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నదంతా కూడా దాని యొక్క వికృత ప్రతిబింబం అన్నమాట. అందుకే మరి ఆత్మసాక్షాత్కారం కలిగిన వాడు ఈ వికృత ప్రతిబింబం పట్ల ఇప్పుడు కూడా ఆసక్తుడు కాడు. అందుకే శివుడు ఎప్పుడు కూడా ఆయన ఇలాగ కార్యక్రమాలకు వెళ్ళాలని అనుకోడు. ఆయన ఎప్పుడు కూడా శ్రీ రామ 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 హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అనేటువంటి నామాన్ని ఆయన ఎప్పుడు కూడా చెప్పిస్తూ శ్రీరామ రామ రామేతి మనే రమే రామే మనోరమే. కాబట్టి నేను ఎప్పుడు కూడా మనస్సులో రమిస్తూ ఉంటాను రామనామాన్ని చెప్పిస్తూ.
కాబట్టి ఆయనకి మళ్ళీ వెళ్ళి ఇవి బాహ్యమైనవన్నీ కూడా తిరగాల్సిన అవసరం లేదన్నమాట. అవుతుంది, ఆయన పూర్తి సంతృప్తిగా ఉన్నాడు. కానీ ఇక్కడ సతీదేవి ఏముంటుంది, కానీ నేను ఆత్మానుభవ జ్ఞానము లేనిదానము. ఎందుకంటే ఎవరామె? కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? భూమిరాపు నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్నామే ప్రకృతి రష్టద. నా యొక్క భిన్న ప్రకృతి అని చెప్పి అంటున్నాడు. భిన్న ప్రకృతి అంటే ఇప్పుడు కూడా దూరంగా ఉంటుందన్నమాట, కృష్ణుడికి కొంచెం దూరంగా. భిన్న ప్రకృతి, ఆమె స్వతంత్రంగా వ్యవహరించలేదన్నమాట. ఖచ్చితంగా పురుషుని యొక్క ప్రమేయం ఉండాల్సిందే. అందుకే ఆమె ఏముంటుందంటే, నాకు ఆత్మానుభవ జ్ఞానం లేదు. ఇప్పుడు మైక్ ఉంది, మైక్లో మనం మాట్లాడుతున్నాం. ఎవరైనా వచ్చి మైకు నువ్వు రోజు ప్రవచనాలు నీ ద్వారానే కదా చెప్తున్నారు, ఇప్పటికి చాలాసార్లు విన్నావు కదా, ఒకరోజు నువ్వు ప్రవచనం ఇవ్వచ్చు కదా అని అడిగితే చెప్తుంది అది? చెప్పించలేదు. ఎందుకంటే ఇది ఏమిటిది? భౌతిక ప్రకృతి, భిన్న ప్రకృతి. కాబట్టి ఇందులో మనం మాట్లాడితేనే ఇది పనిచేస్తుంది, కానీ మాట్లాడకపోతే ఇది పనిచేయదనమాట. అర్థమైంది కదా? అందుచేత ఇక్కడ సతీదేవి ఏముంటుందంటే, వాస్తవం నాకు తెలియదు కాబట్టి నేను దీనురాలని, పుట్టింటి పట్ల నేను ఆకర్షితనై ఉన్న నేను దానిని చూడాలని అనుకుంటున్నాను అని సతీదేవి అనేది అనమాట. మరి భాగవతం ఏం చెప్తుందంటే, యస్యాత్మబుద్ధి పునపేత్రిధాతుకి స్వది కలత్రాదిషు భౌమయుచ్చతి యతీర్థబుద్ధి సలిలేన కర్హిచిత్ జనేషు అభిజ్ఞేషు సయ్యవ గోకర అని చెప్పబడింది. గోకర ఆవుల వంటి వారు, గాడిదల వంటి వారట. ఎవరు వాళ్ళు? ఎవరైతే ఈ త్రిధాతువులతో కూడినటువంటి, అంటే కపపిత్త వాతములతో తయారైనటువంటి ఈ దేహమునే నేనని అనుకుంటూ, ఈ దేహానికి సంబంధించినటువంటి వారంతా నావారని అనుకుంటూ, ఈ దేహము పుట్టినటువంటి ప్రదేశం పూజనీయమైనదని భావిస్తూ, తీర్థయాత్రకు వెళ్ళేది కేవలం స్నానం చేయడానికి అని అనుకుంటూ ఎవరైతే అనుకుంటారో వారు గాడుదలు ఆవులతో సమానము అని చెప్పారు. దాన్ని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ప్రస్తావన చేశారన్నమాట. మరి సతీదేవి ఈ విషయాలన్నీ కూడా ఎన్నోసార్లు విన్నదట భర్త అయినటువంటి శివుడి నుండి. కానీ తాను స్త్రీ అయిన కారణం చేత ఆమె ఎవరు? యోషిత్ అంటే ఇక్కడ చెప్తున్నారు భోగింపబడేది అని చెప్పుకుంటున్నారు. ప్రకృతి స్త్రీ, యోషిత్ అంటే భోగింపబడేది. పురుష అంటే అర్థం భోగించేవాడు అని అర్థం. కాబట్టి జీవులందరూ కూడా స్వభావరీత్యా స్త్రీల, పురుషుల? స్త్రీలు. అపరేమిత స్త్వన్యాం ప్రకృతిం విద్యమే పరాం కృష్ణుడు అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పాను నా యొక్క సెపరేటెడ్ ఎనర్జీ గురించి, అంటే భిన్న ప్రకృతి గురించి నేను చెప్పాను. కానీ దీనికంటే ఉన్నతమైనటువంటి పరాప్రకృతి మరొకటి ఉంది, దాన్ని కూడా ప్రకృతి అని పిలిచాడు. ఎవరా ప్రకృతి? జీవభూతాం మహాబాహు అంటే జీవులైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రకృతే. జీవభూతాం మహాబాహు ఏదం దార్యతే జగత్తు. చూడండి, ఈ జగత్తుని ధరించి ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా యొక్క పరాప్రకృతి, ఉన్నత ప్రకృతి అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ జీవులు ఏం చేస్తున్నారు? ఈ జీవులు ప్రకృతే, ఈ ప్రకృతి కూడా ప్రకృతే, అంటే ఈ జగత్తు కూడా ప్రకృతే. మరి రెండు ప్రకృతులు భోగించగలవా చెప్పండి? ఇద్దరు స్త్రీలు పరస్పరం భోగించగలరా? లేదు. అంటే ఈ ఆధునిక సమాజంలో విపరీతాలు జరుగుతూ ఉన్నాయి, మనం చూడొచ్చు. లెస్బియనిజం అనేటువంటిది ఉంది, అంటే స్త్రీలు భోగించడానికి, లేదా పురుషులు భోగించడానికి. అది సాధ్యం కాదు. భోగం అనేది ఉండాలంటే స్త్రీ పురుషుడు ఉండాల్సిందే. కాబట్టి ఎందుకు మనం ఈ భౌతిక ప్రపంచంలో మనం సుఖాన్ని పొందలేము, శాశ్వతమైన ఆనందాన్ని పొందలేము అంటే మనం ప్రకృతి అయి ఉండి మరొక ప్రకృతిని భోగించడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. అర్థం కదా? మనము ప్రకృతే, మనం మరొక ప్రకృతిని భోగించాలని ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు ఆనందం అనేది ఉంటుందా? లేదు. ప్రకృతి ఏం చేయాలి? ఎవరి చేత భోగింపబడాలి? పురుషుని చేత భోగించబడాలి. మరి అసలైనటువంటి పురుషుడు ఎవరు? కృష్ణుడు. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలైనా పురుషులైనా ఇద్దరు కూడా ఆ పరమ పురుషుడైనటువంటి కృష్ణుని యొక్క ఆనందం కోసం వ్యవహరిస్తేనే నిజంగా సుఖాన్ని పొందుతాం. అప్పుడు అనొచ్చు, మరి ఇదేమిటండి భోగించబడేది అన్నారు కదా, మరి భోగించబడే వారికి భోగం ఎలా వస్తుందండి అని. ఆచార్యుడు మనకి చెప్తున్నారు, స్త్రీ పురుష కలయిక జరిగినప్పుడు కేవలం పురుషుడికి ఆనందము అనేది లేదు, ఆ ఆనందములకు సహకరించినటువంటి వారికి కూడా సమానమైనటువంటి సుఖానుభూతి కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి భగవంతుడే పురుషుడు అన్నారు, మేము ప్రకృతి అన్నారు. అంటే మేము ఎప్పుడు ప్రకృతేనా, మేము ఇలాగే ఉండాలా, మాకేం ఆనందం లేదా అంటే కాదు నాయన, నువ్వు ఎంతవరకు భగవంతుని యొక్క భోగమునకు సహకరిస్తావో అంతగా నువ్వు కూడా దాన్ని సమాన మోతాదులో అనుభవిస్తావు అని మనకి చెప్తున్నారు.
కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఏమిటంటే భోగింపబడేటువంటి వారము అని చెప్పి. అందుకే ఇక్కడ ఏమన్నారంటే ఆధ్యాత్మికత యందు యోషిత్ సంగము సర్వదా నిషిద్ధపరపబడినది. చూడండి, ఆధ్యాత్మికత యందు ఏ మత విధానం అయినా సరే ఆధ్యాత్మిక పురోగతి ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక పురోగతి పొందాలి అనుకున్న వారు యోషిత్ సంగము అంటే వారు స్త్రీ చేతిలో క్రీడామృగమైనచో. చూడండి, మరి ఇది పురుషులకే చెప్పారా స్త్రీలకు కూడా అంటే అవును, పురుషులకి స్త్రీ రూపంలో, మరి స్త్రీకి కూడా ఇది వర్తిస్తుంది. ఎలాగా అంటే ఆమె కూడా ప్రకృతి యొక్క ప్రభావంలో ఉండకూడదు అని చెప్పారు. అంటే భౌతికమైనటువంటి వాటి పట్ల అనురక్తిని పెంచుకోకూడదు. భౌతికమైనటువంటి వాటి పట్ల అనురక్తిని పెంచుకుంటే స్త్రీ ఆధ్యాత్మికంగా పురోగమించలేదు. అలాగే పురుషుడు స్త్రీ పట్ల ఆకర్షుడు అయితే పురుషుడు కూడా ఆధ్యాత్మికంగా పురోగమించలేడు. చూడండి, కాబట్టి స్త్రీకి పురుషుడు మాయ, పురుషుడికి స్త్రీ మాయ. చూడండి, అంటే జీవులు రెండు ఆత్మలే, జీవులు రెండు స్త్రీలే. కానీ ఇక్కడ మనం భగవంతుని విడిచిపెట్టి భోగించాలనుకున్నాం కాబట్టి ఒకరికి మిథ్యా పురుష రూపం, ఇంకొకరికి మిథ్యా స్త్రీ రూపం అనేది లభించింది. దాని చేత మనం ఏమో చదువుతుంటాం, మోహితులం అవుతుంటాం. కాబట్టి దీని చేత మోహితులు కాకూడదు అని చెప్పన్నారు. మరి మోహితులు కాకూడదు అంటే ఏం చేయాలట? ఇక్కడ మామేవయ్యే ప్రపద్యంతే మాయామితాంతరంతుతే, పూర్తిగా కృష్ణునికి శరణాగతి పొందితే తప్ప, అంటే విశుద్ధ భక్తులైతే తప్ప ఎవ్వరూ కూడా ఈ మాయ చేత, మాయ బారి నుండి తమను తాము రక్షించుకోలేరు. మనం ఏ మేరకు భగవంతుడికి శరణాగతి పొందుతామో ఆ మేరకు మనం మాయ నుండి విముక్తులం అవుతాం. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే. అందుకే ఇక్కడ ఏమన్నారంటే స్త్రీ చేతిలో క్రీడామృగమైన వారు. అంటే ఇక్కడ రెండు రకాల స్త్రీలు. అంటే ఇక్కడ చూడండి, స్త్రీ దేహంలో ఉన్నటువంటి స్త్రీల చేత, అలాగే మరొకటి ఏమిటి, ఈ ప్రకృతి యొక్క సోయగాల చేత. ఈ రెండు స్త్రీలే, ప్రకృతి స్త్రీయే, అలాగే స్త్రీ దేహంలో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ స్త్రీలుగా సూచించారు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆ విధంగా పనిచేస్తుంటుంది మాయ. అందులో మనం క్రీడామృగం అయితే మనం ఆధ్యాత్మికంగా పురోగమించలేము అని చెప్పకూడదు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటాయి? హరే కృష్ణ. మనసు బుద్ధి అహంకారం అనేది మళ్ళీ ప్రత్యేకమైన అవి జడ పదార్థాలు అంటే అవి కూడా పదార్థాలే, కానీ జీవ లక్షణాలు అంటే చెప్పండి, మీ ప్రశ్న ఏమిటి? మనసు బుద్ధి అహంకారం, అవును అవి కూడా జడ పదార్థాలే, కానీ అవి సూక్ష్మమైనటువంటి జడ పదార్థాలు. అవి కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్టుగా మనకి సలహాలు ఇస్తున్నట్టుగా లోన్ నుంచి ఆ పని చేయి ఈ పని చేయి అని అనుకుంటే కదా. అవును, అవి స్వతంత్రంగా వ్యవహరించడం వల్ల వాస్తవానికి వాటి వెనుక అధిష్టాన దేవతలు ఉంటారు. మనసుకి చంద్రుడు, అలాగే అహంకారానికి శివుడు, ఈ విధంగా అధిష్టాన దైవాలు ఉన్నారన్నమాట. వాళ్ళ ప్రభావం చేతే వాళ్ళు మన యొక్క కోరికను అనుసరించి వాటితో ఆ విధంగా పని చేయిస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే మన కర్మేంద్రియాలు మనకు భాగవతంలో వివరించబడినట్టుగా మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి ఒక అధిష్టాన దేవత ఉన్నారు. అలాగే మనసుకి అధిష్టాన దైవం, బుద్ధికి అలాగే అహంకారానికి కూడా అధిష్టాన దైవం ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మన కోరికలను అనుసరించి ఇంద్రియాలని పని చేయిస్తూ ఉంటారు. అది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నేను మైక్ గురించి ఇప్పుడు ఉదాహరణ చెప్పాను కదా ప్రభు. అవును, వ్యక్తిగతంగా వ్యవహరిస్తుంటాయి అని. అదే ఏ విధంగా అయితే ఈ మైక్ నేను దీన్ని మాట్లాడితే కానీ అది శబ్దం ఇవ్వలేదో, అలాగే మనసు కూడా వెనకాల ఉన్న దేవత దాన్ని నడిపిస్తేనే నడుస్తుంది, లేకపోతే నడవలేదు. కానీ ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియాలన్నీ కూడా, జ్ఞానేంద్రియాలు కావచ్చు, కర్మేంద్రియాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం భగవత్ సేవలో ఎప్పుడైతే వినియోగించాలని ప్రయత్నం చేస్తామో అప్పుడు అన్నీ కూడా పవిత్రం అవుతాయి, అన్నీ సహకరిస్తాయి. కానీ దానికి మనం పాపజీవనం నుండి పూర్తిగా విముక్తులం అవ్వాలి. అదే విషయం మనకి భగవద్గీతలో చెప్పబడింది కదా. ఏమిటా శ్లోకం? ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం
తే ద్వంద్వమోహ వినిర్ముక్త భజంతే మాం దృఢవ్రతా అని చెప్పబడింది. మనం ప్రారంభంలో చూడొచ్చు, ప్రారంభంలో మనం మన మనసుని భగవంతుని సేవలో వినియోగించాలని ప్రయత్నం చేస్తాం, కానీ అది ఒప్పుకోదు. ఎందుకంటే మనం ఇంకా పూర్తిగా పాపం నుంచి బయటపడలేదు కాబట్టి. అందుకే ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం అంటే ఈ జన్మలోనూ పూర్వజన్మలోనూ చేసినటువంటి పుణ్యకార్యముల చేత ఎవరైతే పూర్తిగా పాపము నుండి బయటపడతారో వాళ్ళు మాత్రమే భగవంతుని యొక్క సేవలో పూర్తిగా స్థిరంగా నిమగ్నం అవుతారు. భజతేమం దృఢవ్రతం అంటున్నారు. దృఢవ్రతం అంటే ఏమిటి? ఇంకా స్టడీగా ఇంక వాళ్ళు చెల్లించరన్నమాట. ఎన్ని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా వాళ్ళు వారు పతనమైనా లేకపోతే ఎలా ఉన్నా సరే, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా సరే భగవత్ సేవను మాత్రం విడిచిపెట్టరు. వాళ్ళ సాధనను మాత్రం విడిచిపెట్టరు. భౌతికంగా పరిస్థితులు మారిపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క నిశ్చయం మాత్రం మారదు కదా. ఎవరు వాళ్ళు? తేషాం అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం. ఈ జన్మలోనూ పూర్వజన్మలో చేసిన పుణ్యకార్యాల చేత మన పాపం పూర్తిగా తొలగినటువంటి వాళ్ళు. మరి ఎందుకని ఆధ్యాత్మిక జీవితంలో ఈ విధమైనటువంటి అవరోధాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి మనకి ఎన్నో సంవత్సరాల పాటు? ఎందుకంటే మనం చూడొచ్చు, వాస్తవంగా మరి మనసు సహకరించదు కదా. ఇంకా అనేకమైనటువంటి పాపకు ఇష్టమైనటువంటి కోరికలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకు ఇవన్నీ ఉన్నాయంటే ఇంకా మన పాప రాశి ఇంకా పూర్తిగా తొలగిపోలేదన్నమాట. ఎప్పటి వరకైతే మన పాపరాశి పూర్తిగా తొలగిపోదో అప్పటి వరకు మన మనసు దృఢంగా నెలకొనదు. అందుకే మరి చాణక్య పండితుడు చెప్తాడు, కురుపుణ్య మహోరాత్రం అని చెప్పి. మనం ఎప్పుడు కూడా భగవంతుడి సేవ అంటే పుణ్యం అంటే ఇక్కడ అర్థం ఏమిటి? భగవత్ సేవ. భగవత్ సేవ, భక్తుల సేవ చేయడానికి ఎప్పుడు అవకాశం వచ్చినా దాన్ని వెంటనే అందిపుచ్చుకోవాలన్నమాట, దాన్ని దాటవేయకూడదు. ఆ విధంగా మనం త్వరగా పవిత్రులు అవుతాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. ప్రణామాలు చెప్పండి ప్రభుజీ. యాక్చువల్గా మనం ఎలా ఉంటామంటే ఎప్పుడు సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నిస్తాము, కానీ మన ఇంద్రియాల వల్ల ఒక రోజు లోపట్నే సత్వగుణంలో ఉంటాము, ఒక రోజు లోపట్నే రజగుణంలో ఉంటాము, ఒక రోజు లోపట్నే తమోగుణంలో ఉంటాము. అంటే ఇది పూర్తిగా సత్వగుణానికి రావాలంటే ఎలా ప్రభుజీ? అదే కదా ఇక్కడ చెప్పేది. మనం ఇది ఈ భౌతిక ప్రపంచంలో చూడండి, ప్రకృతి మనం ఈ శరీరాన్ని కలిగి ఉన్నాం కదా. శరీరం ఏమిటి? భగవంతుని యొక్క బాహ్య శక్తి. ఇది ఉదయం బాగా ఎండ వేస్తుంది, మధ్యాహ్నం మబ్బులు వేసేస్తాయి, రాత్రికి చలిస్తుంది. అదేవిధంగా మన యొక్క గుణాలు కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి అన్నమాట. సో ఎలా రావాలంటే అది కదా కృష్ణుడు మామేవయ్యే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అందుకే కృష్ణుడు ఏమన్నాడు, 24 గంటలు మీరు భక్తియుత సేవలో ఉండగలిగితే అది సాధ్యం అవుతుంది. కానీ సాధ్యమా? అంటే ఇంట్లో ఉంటారు కదా ప్రభుజీ, అంటే అలా కాదు. నేను చెప్పేది వినండి. అదే ప్రభుజీ, ఎలా అంటే మేము ఎలా దాటాలి అవన్నీ? అదే నేను చెప్తున్నాను, చెప్పిన వాటికి ఎలా మేము ముందు వెళ్ళాలి? అదే నేను చెప్తున్నాను ఆచరణాత్మకంగా. ఏమిటంటే అసలు పూర్తిగా మాయబారి నుండి బయటపడాలంటే తక్షణమే మనం చేయొచ్చు. ఏమిటది అంటే 24 గంటలు భగవత్ సేవలో ఉండడం ద్వారా. అది మనకి సాధ్యమా ఇప్పుడు? అది చెప్పండి. మనసు ప్రభుజీ అది చాంటింగ్ చేసుకుంటేనే ఎటో వెళ్ళిపోతుంటారు. విషయాలు గల గుర్తు రావడం, ఇవాటి రేపు గుర్తు రావడము, అక్కడే పడిపోతున్నాం ప్రభుజీ. ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు మున్పటి కంటే ఇప్పుడు కొంచెం బాగానే వస్తుంది, ఇప్పుడు అంత ఆలోచన రావడం లేదు. కానీ ఇంకా ముందుకు వెళ్ళాలని మనసు కోరుకుంటుంది, కానీ ఎలా వెళ్ళాలనేది తెలియడం లేదు. నేను దానికి పరిష్కారం చెప్తున్నాను, మీరు వినండి సావధానంగా. నేను చెప్పేది మీకు 24 గంటలు భగవత్ స్మరణలో ఉండడం సాధ్యమా లేదా? ఒక మాట చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమా అసాధ్యమా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుజీ కొంచెం అసాధ్యమే ప్రభుజీ. పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటాయి కాబట్టి, సంసార బాధ్యతలు ఉంటాయి కాబట్టి. ఇవేవి కూడా అడ్డం కాదు. నేను చెప్పేది వినండి మీరు సావధానంగా. ఇవేవి అడ్డం కాదు. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే మనం త్రిగుణాల్లో ఉన్నాం కాబట్టి. అందుకే శాస్త్రాలు వర్ణాశ్రమ ధర్మం అనే దాన్ని ఇచ్చాయి. మనం ఏ విధంగా ఈ త్రిగుణాల నుంచి బయటపడగలమంటే, మనం సత్వగుణంలో ఉంటే, లేదా రజోగుణంలో ఉంటే, లేదా తమో గుణంలో ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు ఏదో గుణంలో ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే మనం ఉన్న గుణాన్ని భగవంత్ సేవలో ఉపయోగించాలి. చాలామంది ఏమనుకుంటారంటే త్రిగుణాల నుంచి బయటపడిపోవాలంటే మనం అన్నింటినీ వదిలేసి ఇంకా మనం పూర్తిగా 24 గంటలు భగవంతుడి సేవలో ఎలా మనం జపం చేయాలి, బాగా మనం ఎలాగ మనకి మనసు మళ్ళటం లేదు అనుకుంటారు. అది అవ్వదు, అది అసాధ్యం. అందుకే భగవంతుడు ఇచ్చిన ఈ ఏర్పాటు ఏమిటంటే, నువ్వు తమో గుణంలో ఉన్నావా రజో గుణంలో ఉన్నావా ఇబ్బంది ఏమీ లేదు. నువ్వు తమో గుణంలో ఉంటే ఆ తమో గుణాన్ని, తమో గుణంలో నువ్వు చేసే పని
దాన్ని భగవత్ సేవ కోసం ఉపయోగించు. లేదా నువ్వు రజోగుణంలో ఉన్నావా, నువ్వు వెంటనే రజోగుణం నుంచి బయటపడలేవు. నువ్వు తమోగుణం నుంచి రజోగుణం నుంచి బయటపడాలంటే నువ్వు తమోగుణంలో రజోగుణంలో చేసే పనులు ఏవైతున్నాయో ఆ పనులను కానీ ఆ పనుల యొక్క ప్రయోజనాన్ని కానీ భగవత్ సేవకి మనం ఇవ్వాలి. అప్పుడు క్రమంగా మనం ఈ గుణాల నుంచి బయటపడతాం. అంటే గుణం నుంచి బయటపడడం అనేది గుణాన్ని నుంచి తప్పించుకోవడం ద్వారా సాధ్యం కాదు. ఆ గుణాన్ని భగవత్ సేవలో వినియోగించడం ద్వారా గుణం నుంచి బయటపడతాం. అది భగవద్గీతలో 18వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నటువంటిది. ఏమంటున్నాడు ఆయన? ఆ శ్లోకం ఏంటి? 18వ అధ్యాయంలో స్వే ఎవరెవరు ఏ గుణంలో ఉన్నారో కృష్ణుడు చెప్తున్నాడు. స్వే కర్మణ్య విరత సంసిద్ధిర్ లభతే నర. అదే కదా శ్లోకం. మనం పొందినటువంటి గుణాల వలన ఏ స్వభావాన్ని పొందామో ఆ స్వభావానికి సంబంధించిన పనులు ఏవైతున్నాయో వాటిని భగవంతుని సేవలు నిమగ్నం చేయడం ద్వారా సంసిద్ధిర్ లభతే నరహ, మనిషి పరిపూర్ణత సాధిస్తాడు అని చెప్తున్నాడు. అది విధానం. కాబట్టి మనం హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. అర్థమైందమ్మా మీకు నేను చెప్పేది? అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, క్లియర్గా అర్థమైంది. వాళ్ళు వస్తారు చాలు. సో కాబట్టి 18వ అధ్యాయం మీరు ఒకసారి భగవద్గీతని మీకు శ్లోకం సంఖ్య చెప్తాను, ఒకసారి దాన్ని ఒకసారి చదవండి. నేను చెప్పేదాన్ని ఓకే ప్రభుజీ, ఆ సంఖ్య చెప్తాను, ఒకసారి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 18వ అధ్యాయం 45వ శ్లోకం. దయచేసి మీరు ఒకసారి పూర్తిగా చదవండి. నేను ఊరికే శ్లోకం అనువాదం చదువుతాను, దాని భాష్యం మీరు చదవండి. చూడండి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు. దయచేసి మ్యూట్ చేయండి, ఎవరో అన్మ్యూట్ చేశారు, అంతరాయం కలుగుతుంది. 18వ అధ్యాయం 45వ శ్లోకం. స్వే కర్మణ్య విరత సంసిద్ధిం లభతే నరః. దయచేసి మ్యూట్ చేయాలి ఎవరు. స్వే కర్మణ్య విరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. చూడండి కృష్ణుడు ఏమన్నాడు? తన గుణాలకు సంబంధించిన కర్మను అనుసరించడం ద్వారా ప్రతి మానవుడు పరిపూర్ణుడవుతాడు. కృష్ణుడు ఇక్కడ గుణాలకి పూర్తిగా తప్పించుకోమని చెప్పట్లా. ఇక్కడ ఏమన్నాడు? తన గుణాలకు సంబంధించిన కర్మను అనుసరించడం ద్వారా ప్రతి మానవుడు పరిపూర్ణుడవుతాడు. దీనిని ఏ విధంగా చేయవచ్చో ఇప్పుడు నా నుండి విను అని చెప్పి 46వ శ్లోకంలో చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలట? యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య. చూడండి, స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. సకల జీవులకు మూలము సర్వవ్యాపి అయిన భగవంతుని పూజిస్తూ మానవుడు స్వకర్మ నిర్వహణ ద్వారా, ఇది చాలా ముఖ్యమైన విషయం, మానవుడు స్వకర్మ నిర్వహణ ద్వారా పూర్ణత్వమును పొందగలుగుతాడు. అది కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం మీరు గృహిణిగా ఉన్నారు, మరొక వ్యక్తి భర్తగా ఉండొచ్చు, మరొకటి శూద్రుడై ఉండొచ్చు, మరొకటి వైశ్యుడై ఉండొచ్చు, మరొకటి క్షత్రుడై ఉండొచ్చు. ఎవరెవరు ఏ ఆశ్రమాల్లో ఏ వర్ణాల వారైనా సరే వారి వారి యొక్క వర్ణరీత్యా వారి వారి యొక్క ఆశ్రమరీత్యా చేయాల్సినటువంటి పనులను భగవత్ ప్రీత్యర్థం చేయడం ద్వారా మనం ఈ త్రిగుణాల నుంచి బయటపడతాం. అంతేగాని మనం తీవ్రంగా మనం ఎంత జపం చేసినా ఎలా చేసినా మనం దాని నుంచి బయటపడడం అనేది సాధ్యం కాదు. ఇది కృష్ణుడిచ్చినటువంటి ఆచరణాత్మకమైన ఉపదేశం. పూర్తిగా ఆ భాష్యం చదవండి, అన్ని విషయాలు అర్థమవుతాయి. హరే కృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? హరే కృష్ణ. ప్రశ్న ఏమైనా ఉందా నీకు? అవును ప్రభుజీ. మీరు ఎన్నక్కడ ఒక్కొక్కరికి ఒక అధిపతి ఉన్నారు కదా ప్రభుజీ. అవును. అధిపతుల పేర్లు ఏంటో చెప్తారా ప్రభుజీ? అధిపతుల పేర్లు చెప్పాలంటే కొన్ని చెప్పాను నేను. పూర్తిగా నీకు సమాచారం కావాలంటే భాగవతం చదువు, భాగవతంలో ఉంటాయి. సరే. అదే కొన్ని చెప్పాను కదా. ఉదాహరణకి మన నేత్రాలు ఉన్నాయి, కళ్ళకి సూర్యుడు, వాక్కుకి అగ్ని, ఇలా చేతులకి ఒక దేవత ఇంద్రుడు, కాళ్ళకి విష్ణువు, ఇలా దేవతలు ఉన్నారు. కాబట్టి పూర్తిగా తెలియాలంటే భాగవతం చదివితే తెలుస్తుంది. భాగవతం 2వ స్కందం 3వ స్కందం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ప్రణామాలు. మంచిది. ఇంకెవరికన్నా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు మా భర్త వచ్చి అభక్తులు. ఓకే. మనలో అంటే భక్తి చేసిన తెలిసి కొన్ని సందర్భాల్లో భౌతికమైన పనిలో పాల్గొనని చెప్తారు. అన్నప్పుడు మనం పాల్గొని వచ్చే ప్రభుజీ, లేదంటే మనం మన ఫుల్ స్టాప్ పెట్టారా ఏంటా?
అంటే చూడండి ఇక్కడ ఆ, ఏవైతే ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించినటువంటివి వాటిని అడ్డుకునేటువంటివి అయితే, అంటే చూడండి ఇప్పుడు ఈ ప్రశ్నలు వీటికి మనం సాధారణంగా సమాధానం చెప్పలేం, ఎందుకంటే ఇవి వ్యక్తిగతంగా ఉంటాయి. అంటే అవి ఏ విధమైనటువంటి కార్యాలు అనేవి వ్యక్తి నుండి మారుతుంటాయి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి నేను ఒక సాధారణ సమాధానం చెప్పలేను, ఎందుకంటే ఏ భౌతికమైన వ్యవహారాలు ఏమిటనేది అవి వ్యక్తిగతంగా అవి వ్యక్తికి మారుతుండొచ్చు. ఇప్పుడు కొంతమంది విషయాల్లో లేదు మీరు వారికి సహకరించండి అని చెప్పాల్సి రావచ్చు, కొన్ని విషయాల్లో లేదు సహకరించొద్దు అని చెప్పాల్సి రావచ్చు. కాబట్టి దానికి నేను సమాధానం చెప్పలేను, అది వ్యక్తిగతమైనటువంటి ప్రశ్న. అది మీరు కావాలంటే వ్యక్తిగతంగా అడగండి, దానికి మనం చర్చించవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు భర్త ఎంతవరకు చెప్తాడు ఇప్పుడు భర్తకి ఇంపార్టెంట్ ఇవ్వాలి, భక్తి సేవలు మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి ప్రభుజీ. మీ ప్రశ్న నాకు అర్థం కాలేదమ్మా. ప్రభుజీ ఇప్పుడు మనకి జపం చేస్తుంటారు, ఉపయోగిస్తుంటారు, అలాంటప్పుడు మనం జపం మధ్యలో విడిచిపెట్టి వెళ్ళాలా? అంటే ఇప్పుడు మధ్యలో అయితే భక్తికి సేవకి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేకపోతే భక్తి సేవకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? మీ యొక్క స్త్రీ ధర్మంగా మీరు భర్త సేవకే ప్రాముఖ్యత ఇవ్వాలి. అర్థమైందమ్మా? మీ స్త్రీ ధర్మంగా మీరు ముందు భర్త సేవకు మీరు ముగించుకొని అప్పుడు మీరు జపం అని చేసుకోండి. అర్థమైంది అనుకుంటాను మీకు. హరే కృష్ణ. హరే కృష్ణ. బృందరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభుజీ.